सततं नमः। नमः प्रकृत्यै भद्रायै नियता प्रणता स्मतां। रौद्रायै ते नमो नित्ये गौर्यै धात्रै नमो नमः। ज्योत्स्नायै चन्द्ररूपिण्यै सुखायै सततं नमः। कल्याण्यै प्राणिनामृद्ध्यै सिद्ध्यै कूर्म्यै नमो नमः। नैऋत्यै भूभृतां लक्ष्म्यै सर्वाण्यै ते नमो नमः। दुर्गायै दुर्गपारायै सारायै सर्वकारिणे ख्यात्यै तस्यै च कृष्णायै धूम्रायै सततं नमः। अतिसौम्या अतिरौद्रायै नमस्तस्यै नमो नमः। नमो जगत्प्रतिष्ठायै देव्यै कृत्यै नमो नमः। प्रथमं विष्णुमायेति द्वितीयं चेतना स्मृता बुद्धिर्निद्रा क्षुधा छाया शक्तिसृष्णाष्टमी भवेत्। शान्तिर्जातिस्तथा लज्जा शान्तिश्रद्धा त्रयोदशी। कान्तिर्लक्ष्मी धृतिर्वृत्ति स्मृतिरेव दया ततः। तुष्टिः पुष्टिश्च माता च भ्रान्तिर्नाम पराक्रमा। त्रयोविंशतिनामेयं ब्रह्मणा पूजिता स्तुतिः। या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता। नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु चेतनेत्यभिधीयते। नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता। नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु निद्रारूपेण संस्थिता। नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु क्षुधारूपेण संस्थिता। नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु छायारूपेण संस्थिता। नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता। नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु छायारूपेण संस्थिता। नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता। नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु जातिरूपेण संस्थिता। नमस्तस्यै 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 नमो नमः।
नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता। ఈరోజు కరకచెట్టు పోలమాంబ అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఉగాది తరువాత వచ్చే అమ్మవారి పండుగలో ఫస్ట్ పోలమాంబ పండుగ, అందులో కరకచెట్టు పోలమాంబ పండుగ. ఇక్కడ 14 గ్రామాలతో ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుందని ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ భక్తులు నమ్మి వస్తారు. అటువంటి అమ్మవారు జాతర మహోత్సవ కార్యక్రమాలకి నేను కూడా వచ్చి ఫ్యామిలీతో అమ్మవారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ అమ్మవారి ఆశీస్సులు విశాఖ ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూర్వీకుల నుంచి అంటే 100 సంవత్సరాల నుంచి అమ్మవారు ఇక్కడ వెల్వేల్పు ఏదైతే ఉందో 14 గ్రామాలకి ఈ జిల్లాకే అనకాపల్లి నూకాలమ్మ ఎలాగో పోలమామమ్మను కూడా ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈవేళ దర్శనం చేసుకోవడం, ఈ 15 రోజులు కూడా అమ్మవారు పండుగ ఈ గ్రామాలన్నీ తీసుకోవడం, ప్రతి ఒక్కరికి కూడా సముద్రం మీద వెళ్తే అమ్మవారికి దండం పెట్టి సముద్రం మీద వేటకెళ్ళే మత్స్యకారులకు కానీ ఇక్కడున్న ప్రజలకు కానీ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటుండగా ఈ పండుగ కూడా అందరూ రాజకీయాలు అతీతంగా అమ్మవారి పండుగ తీసుకొని సస్యశ్యామలంగా ఉంటూ అమ్మవారు అందరినీ కాపాడాలని అందరికీ నమస్కారం తెలియజేస్తాను. 14 గ్రామాల ఎలవేల్పు శ్రీ 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 కరకచెట్టు పోలమాంబ జాతర మహోత్సవంలో భాగంగా ఈరోజు అనుపు మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు అన్ని ఏర్పాట్లు, మంచినీళ్ళ ఏర్పాట్లు, మజ్జిగ ఏర్పాట్లు, అన్ని దర్శన ఏర్పాట్లు కూడా చక్కగా చేయడం జరిగినది. మరి ఈరోజు జాతర మహోత్సవం సందర్భంగా అనుపు మహోత్సవం సందర్భంగా పెద్దవాళ్ళ గాంధీ సెంటర్ వద్ద నుండి మా శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు గారు ఆధ్వర్యంలో, అలాగే మా రాష్ట్ర పార్టీ నాయకులు, అలాగే మా పేలా సీని గారు, ఇతర పెద్ద నాయకుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా సాయంత్రం 5 గంటలకు పెద్దవాళ్ళ పులివేశాలు, నేలవేశాలు, బల్లవేశాలు, చెక్క భజనలు, తోలు బొమ్మలు, అనేక రకాలైన విద్యలు కూడా మరి పెద్దవాళ్ళ పురవీధుల గుండా ఈ అమ్మవారికి రావడం జరుగుతూ ఉన్నది. మరి ఇప్పటికే ఇంచుమించు 80-90 వేల మంది జనాలు దర్శన కార్యక్రమం జరిగింది. అలాగే సాయంత్రం వరకు దగ్గర 1,50,000 వరకు కూడా జనాలు వస్తారనేది ఎక్స్పెక్టేషను. మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఇప్పటికే ఏర్పాట్లు అడిగిన జరిగింది. అమ్మలుగా నమ్మ 14 గ్రామాల ఎలవేల్పు తల్లి ఈ యొక్క భక్తుల మీద అందరి మీద ఉండాలని మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ అమ్మవారు ముందుగా జాలార్లకి సముద్రం వేటకి వెళ్తేప్పుడు సముద్రంలో దొరికింది. మరి వాళ్ళకి దొరికిన తర్వాత అక్కడ కొన్నాళ్ళు ఉన్న తర్వాత మధ్యవారి కుటుంబీకులకి కళ్ళలో కనబడి మధ్యవారి కుటుంబీకులకి అప్పచెప్పండి, నా సేవ బాగా చేస్తారని వెంటనే మధ్యవారికి అప్పచెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఆనవాయితీగా సదునుపట్టు నుంచి అమ్మవారి మహోత్సవాలు 100 సంవత్సరాలు పైబడి అత్యంత వైభవంగా జరుగుతున్నాయని మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. దేవాదాయ ధర్మాదాయ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఇది కాకుండా ఇంచుమించు 200 మందిని స్టాఫ్ నియమించి ఏర్పాట్లు అన్నీ కూడా చక్కగా జరిగింది. 30 ఏళ్ళుగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో దేవస్థానం ఆధీనంలో వెళ్ళిన దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా రోజు రోజుకు దినదినమో ప్రవర్ధమానం అవుతూ అమ్మవారి వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుపడుతున్నది. అలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి యొక్క వార్షికోత్సవాలు ఏంటంటే ఉగాది వెళ్ళిన మొదటి ఆదివారంతో ప్రారంభమై 6వ తేదీని అమ్మవారి యొక్క చాటింపు కార్యక్రమంతో మొదలై 7వ తారీఖుని 7వ తేదీన పుట్ట బంగారం ఈరోజు పెదవాళ్ళ గమనించవచ్చు. శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి దేవాలయంలో ప్రతి సంవత్సరాలకి ఈ సంవత్సరం కూడా వార్షిక మహోత్సవాలు జరపబడుతున్నాయి.
ఈ రోజుని నిన్న తొలేలు కార్యక్రమం జరిగింది. ఈ రోజుని అమ్మవారి అనుపు కార్యక్రమం. అనుపు అనగా అందరూ కూడా పెదవాళ్ళతో ఇక్కడ పెదవాళ్ళతో 14 గ్రామస్తులు కూడా 14 గ్రామాల పెద్దలు వచ్చి ఇక్కడ పుట్ట బంగారాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ పెద్దింటి దగ్గర నిలిపి మళ్ళీ ఈ రోజుని అమ్మవారు సన్నిధికి తీసుకొచ్చి అమ్మవారిని స్థాపితం చేయడం జరుగుతుంది. ఈరోజు రాత్రి 10:30 నుంచి కూడా అమ్మవారికి ప్రత్యేకమైన పంచామృత అభిషేకాలు చేయడం జరిగింది. ఈ పూజలో పాల్గొన్న భక్తులు సుమారుగా 1000 మంది ఈ పూజా కార్యక్రమాలు పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి వాళ్ళ స్వహస్తాలతో అభిషేకాలు చేసుకుని అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళారు. అనంతరం తెల్లారుజాము 3 గంటల నుండి కూడా అమ్మవారి యొక్క దర్శనాలు ప్రజలందరికీ ఇవ్వడం జరిగింది భక్తులకి. అయితే ఈరోజు ఉత్సవాల్లో భాగంగా పోలీస్ వారి సహకారం మరియు జీబీఎంసీ వాళ్ళు మరియు మన కరెంట్ ఆఫీస్ వాళ్ళు అందరూ సహకారంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారి బందోబస్తు, అలాగే వచ్చిన భక్తులందరికీ ఎండ అదే తగలకుండా టెంట్లు, క్యూ లైన్లు అవి ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలందరికీ ఉచిత పాలు, ఉచిత బిస్కెట్లు, అలాగే ఉచిత ప్రసాదాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తెల్లారుజామున 4 గంటల నుంచి సాయిబాబా ఈస్ట్ పాయింట్ కాలనీ సాయిబాబా వారు గుడి దగ్గర నుంచి 18 మంది ముత్తైదువులచే దీపాలు తీసుకురావడం, అలాగే అమ్మవారికి సారి తీసుకుని వచ్చి ఆ అమ్మవారికి దీపారాధన 18 మంది యొక్క దీపాలు కూడా అమ్మవారికి ఇవ్వడం జరిగింది. అనంతరం వారందరూ కూడా అమ్మవారికి సారి సమర్పించి అమ్మవారి సన్నిధిలో ధన్యులయ్యారు. అలాగే వచ్చిన భక్తులందరికీ ఉచిత ప్రసాదము, అలాగే ఉచిత మంచినీళ్ళు, అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అలాగే ఎటువంటి హెల్త్ ప్రాబ్లంలు లేకుండా ఇక్కడ డాక్టర్లు వాళ్ళతో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందుచేత నిన్న ఉదయం 5 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు ఎడతెరపు లేకుండా ఇంచుమించు 3-4 లక్షల మంది అమ్మవారిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదములు స్వీకరించి అందరూ కూడా వెళ్తున్నారు ఎంతో ఆనందంతో. సర్వమంగళ మాంగళ్యే శృవే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. స్థానిక విశాఖపట్నంలో పెదవాల్టేరులో వేయించేసినటువంటి శ్రీ పోలమాంబ, కుంచుమాంబ, నీలమాంబ అమ్మవారి ఆలయ ఈరోజు విశేషమైనటువంటి పండగ జరుగుకుంటుంది. ఈ పండగ చైత్ర మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి మరుసటి రోజు వచ్చేటువంటి మంగళవారం ఏ మంగళవారం అవుతుందో ఆ మంగళవారం రోజు అమ్మవారికి చాలా విశేషంగా కూడా ముడుపులు, మొక్కుబడులు, కానుకలు సమర్పించుకుంటారు అమ్మవారికి. అమ్మవారు ఈ ప్రాంతానికి చాలా విశేషమైనటువంటి శక్తిని ప్రసాదించేటువంటి అమ్మవారుగా అందరూ కూడా భావిస్తారు. అటువంటి అమ్మవారికి ఈరోజు వచ్చి ఎవరైతే భక్తులు అమ్మవారిని సేవించుకుంటారో వారికి ఆయురారోగ్యాలు, సంవత్సర కాలం కూడా భోగభాగ్యాలు కలుగుతాయని ప్రసిద్ధి కనుక అమ్మవారికి విశేషంగా భక్తులు తరవచ్చి తన మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु धृतिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सर्वभूतेषु वृत्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु स्मृतिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सर्वभूतेषु दयारूपेण संस्थिता नमस्तस्यै
नमस्तस्यै नमस्तस्यै नमो नमः या देवी सर्वभूतेषु तुष्टिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु पुष्टिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु भ्रान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु तन्त्रारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु मुद्रारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु कीर्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु कर्तृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु मायारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु पितृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु ज्ञानरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु स्वाहारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु इच्छारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु मूर्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु सृष्टिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु भ्रातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु भूतिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः
सर्वभूतेषु श्रुतिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु स्मृतिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु स्थितिरूपेण संस्थिता। పేరు హేమలత అండి. నేను పెద్దవాళ్ళటేరు, మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు వాస్తువులు ఇక్కడే. ఈరోజు పోలమాంబ జాతర మహోత్సవం చాలా వైభవంగా జరుగుతుంది. చాలా అంటే చాలా జనం వచ్చారు. ప్రతి సంవత్సరం కూడా ఇంకా 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 జనం చాలామంది పెరుగుతూనే ఉన్నారు. అమ్మ యొక్క మహిమ అలా ఉంది. సో ఆ మహిమ వల్ల అందరూ కూడా ఈమెను దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. ఇది ఒక గ్రామం సంబంధించిన ఉత్సవం కాదండి, పండగ కాదు, 14 గ్రామాలకు సంబంధించింది. ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే చాలా మహిమ. అంటే ఏమైనా మనం అనుకున్నాం అనుకో అమ్మవారికి, అమ్మ నేను ఇలా చేస్తున్నాను, ఇంత కష్టాల్లో నేనున్నాను, నువ్వు కొంచెం నాకు సహకరించమ్మా, నేను వచ్చి దర్శించుకుంటుంటే నిజంగా ఆ కష్టం అలా తీరిపోద్ది. ఇంకా ఆవిడ నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను ఈ దర్శనం చేసుకోవడానికి అమ్మవారిని. చాలా బాగున్నాయి. సంవత్సరం సంవత్సరం అభివృద్ధి చెందుతుంది కానీ ఎక్కడ తక్కువ ఏం కనిపించట్లేదు. అన్ని ఫెసిలిటీస్ కూడా అలాగే ప్రొవైడ్ చేస్తున్నారు వచ్చిన భక్తులందరికీ కూడా. ఎక్కడికక్కడ వాటర్ సప్లై చేస్తున్నారు. సో హాల్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బాగానే. సో చిన్నపిల్లలతో వచ్చినా కూడా ప్రాబ్లం ఏం లేదు. చాలా బాగుంది ఇక్కడ. నా పేరు పరమేశ్వర రెడ్డి అండి. ఈ అమ్మవారి జాతర చాలా ప్రతి సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. నాకు తెలిసి అమ్మవారి కోసం నేను మా పెద్దవాళ్ళు చెప్పినది ఏంటంటే 16వ శతాబ్దంలో చేపల వాళ్ళు వేటకి వెళ్ళినప్పుడు వల వేస్తే ఈ అమ్మవారు వాళ్ళకి ఆ వలలో పట్టిందంట. అది అక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళు పూజించి తర్వాత మళ్ళీ ఆ అమ్మవారి కళలోకి వచ్చి నన్ను పెదవాళ్ళతేరు మధ్యవారి కుటుంబానికి అప్పగించాల్సిందిగా కోరుతున్నానని చెప్తే ఆ అమ్మవారిని అక్కడ ఇచ్చారట. అమ్మవారి తల్లి అక్కడి నుంచి కూడా కొన్ని సంవత్సరాలు పూజలు అందుకొని మళ్ళీ నన్ను ఇక్కడ కరక చెట్టు కిందన మన జీడి తోటలో మధ్యలో నన్ను పెట్టండి అని అమ్మవారు అడిగారట. అందువల్ల ఆవిడ చెప్పినట్టుగానే ఇక్కడ అమ్మవారు వెలిసింది. ఆ అమ్మవారికి కోరుకున్న కోరికలన్నీ నాకు తెలిసి అన్ని విధాలుగా సహకారం జరుగుతుంటుందని నేను అనుకుంటున్నాను. అమ్మవారికి కోరుకున్న కోరికలు ఎప్పటికప్పుడు తీరుతూ ఉంటాయి. మేము ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి ఈ అమ్మవారిని మేము దర్శించుకుంటున్నాం. అలాగే ఇక్కడికి ప్రతి సంవత్సరం కంపల్సరిగా వచ్చి దర్శించుకోవడం అనేది ఈరోజు కంపల్సరీ నాకు. మళ్ళీ అంతేకాకుండా మాకు అయినప్పుడల్లా మంగళవారం పూట కూడా వస్తూ ఉంటాం. ఎప్పుడు వచ్చినా ఈ మంగళవారం పూట కూడా ఈ అమ్మవారి తల్లి సన్నిధిలో అన్న సంతర్పణ కూడా జరుగుతూ ఉంటుంది. నాకు తెలిసి ఇక్కడ ఈ చుట్టుపక్కల 14 గ్రామాలకి ఈ పండగ. అందుకని ఊర్లు ఇక్కడే కాదు బయట ఊర్ల నుంచి కూడా చాలామంది అనకాపల్లి, విజయనగరం, భీమిలి, అలాగే మన శ్రీకాకుళం నుంచి కూడా వస్తున్నారు వాస్తవ్యులు. ఈ సంవత్సరం ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. నాకు తెలిసి అందరికీ అన్ని లైన్లలో ఎక్కడికక్కడ వాటర్ సౌకర్యం బాగానే ఉంది. అంతేకాకుండా ఎక్కడికక్కడ పోలీసు వారి బందోబస్తు చాలా కరెక్ట్గా బాగా చేస్తున్నారు. కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల చిన్న ఇబ్బందులు వస్తున్నాయి అందరికీ. మనం దేవుడికి కరుణించాలి, దేవుడికి కరెక్ట్గా మనం దర్శించుకోవాలంటే లైన్లో కంపల్సరీగా వెళ్తూ చూసుకోవాలి. ఈరోజు పోలమాంబ ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈ యొక్క ఉత్సవాలు 14 సంవత్సరాలు 14 గ్రామాలకు సంబంధించినవి ఎంతో ఘనంగా జరుగుతాయి. కాబట్టి మనందరం కూడా ఈ ఉత్సవాలకు వచ్చి మరింత భక్తులతో వచ్చి మరింత ఘనంగా చేయాల్సిందిగా ఈ 14 గ్రామాల భక్తులకి 14 గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క కమిటీ సభ్యులకి వాళ్ళందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క ఉత్సవాలు ఇప్పటిది కాదు, జాలర్ల దగ్గర నుంచి వచ్చింది, జాలర్పేట దగ్గర నుంచి మన పెదవాళ్ళ వరకు వచ్చింది. నేను ఎంబీపీ మండల అధ్యక్షుడిగా ఉండి ఈరోజు బీజేపీ తరపు నుంచి ఎన్నో కార్యక్రమాలు కూడా చేయాల్సి ఉన్నాయి. అలాగే మన పెదవాళ్ళ గ్రామం నుంచి వస్తుంది కాబట్టి పెదవాళ్ళ గ్రామం కానీ, చిన్నవాళ్ళ కానీ, శివాజీపాలెం కానీ ఏ గ్రామాలు ఉన్నాయి అందరు భక్తులు కూడా వచ్చి రాత్రి 1 గంటల నుంచి మొదలుపెట్టారు. సాయంత్రం వరకు కూడా ఇక్కడ పూజలు జరుగుతుంటాయి, దర్శనాలు జరుగుతుంటాయి. మీ అందరూ వచ్చి ఎంతో ఘనంగా చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇట్లు మీ నగేష్. అమ్మవారి ప్రత్యేకత ఏం లేదు, జాలేరు దగ్గర పుట్టింది, జాలేరు దగ్గర నుంచి వచ్చింది, జాలేరుపేట నుంచి వచ్చి అమ్మవారు ఎంతో ఘనంగా అందరు భక్తులకి ఏ కావాలో ప్రతి ఒక్కటి కూడా ఆవిడ నెరవేర్చడానికి, అంటే మనం మొక్కు తీరడానికి మనం మొక్కుంటే చాలు ఆవిడ ప్రతి ఒక్క భక్తు ఒక మొక్కు కూడా తీర్చడానికి ముందుంటుంది. అలాగే ఇక్కడ ఉన్న 7 గుళ్ళు ఏవైతే కట్టారో 7 గుళ్ళు కూడా చాలా ఘనంగా మనం ఏదైతే కోరుకుంటాం, కనకమ్మ కానీ, పోలంతలు కానీ,
మిగతా ముత్యాలమ్మ తల్లి కానీ, అలాగే సరస్వతీదేవి కానీ, లక్ష్మీదేవి కానీ దూరం నుంచి వస్తున్నారు జనాలు. వీళ్ళందరూ కూడా ఈ యొక్క పండగకు వచ్చి వాళ్ళందరూ కూడా దర్శనాలు చేసుకొని ఆ తల్లి అనుగ్రహం పొందాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. కరకచెట్టు పోలమాంబ అమ్మవారు తెలియని వాళ్ళు అంటూ ఉండరు. మనకి ఏదైతే వాల్టేర్లో మనం ఎక్కువగా చాలా అంటే జీడిపళ్ళు అవి గోపురం మీద వేస్తూ చాలా అద్భుతంగా చేసుకునే మన వైజాగ్ జిల్లాలో అత్యధిక అమ్మవారి పండుగల్లో ఇదొకటి ప్రాచీన్యత చెందింది. కానీ ఇక్కడ ఈరోజు ఎయిర్పోర్ట్లు చూసుకుంటే కనుక ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో విఐపి దర్శనాలు కావచ్చు, లేదా వీళ్ళు పెట్టిన టికెట్ సిస్టమ్ కావచ్చు, అంతా కూడా చాలా ఇబ్బంది పడ్డారు. వృద్ధులు, వికలాంగులకు కూడా ఒక సపరేట్ క్యూ లైన్లు కానీ ఏమీ పెట్టలేదు. సిస్టమ్ అయితే అన్ఆర్గనైజ్డ్గా చేశారు. సో దానికి అంటే కరెక్ట్గా లేదు. నేనే ఒక 2-3 వృద్ధులు కూడా దగ్గరుండి లాగి సో పక్కన పెట్టడం జరిగింది. లేకపోతే వాళ్ళ పరిస్థితి ఎంత ఎండలో చాలా ఇబ్బంది పడు. సో కొంచెం సిస్టమేటిక్గా చేసుంటే బాగుంటుంది. నా పేరు గోవిందరాజ్ అండి, ఇసుకతోట. అయితే ఈవో గారు మాత్రం చాలా బాగా అరేంజ్ చేశారు. కాకపోతే ఏంటంటే వృద్ధులు కొద్ది ట్రబుల్ పడుతున్నారు. చాలా బాగుంది, పర్వాలేదు, నో ప్రాబ్లం లేదు. మరి రస్ అనేది ఎలాగా తప్పదు, దాన్ని మనం అందరం ఆచరించాలి. వచ్చిన భక్తులు కూడా అక్కడ ఉన్న స్టాఫ్కి కానీ, అక్కడున్న సిబ్బందిని కానీ కూడా మనం సహకరించాలి. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి పోలీస్ సిబ్బంది కూడా చాలా చక్కగా అందరినీ కూడా చేస్తున్నారు. అలాగే బయటను కూడా ఎవరిని కూర్చొనివ్వకుండా అందరినీ కూడా బయటికి పంపిస్తున్నారు. దర్శనం అయిపోయినంటే చాలా బాగుంది. ఇలాగే ఉండాలని కోరుకుంటూ వీరందరికీ కూడా సిబ్బందికి మరియు ఈవో గారికి అలాగే పోలీస్ సిబ్బందికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు వర్మ. గత 5 సంవత్సరాల నుంచి శ్రీ పోలమాంబ తల్లి పండుగ అంగరంగ వైభవం జరుగుతుంది. ప్రతి 5 సంవత్సరాల నుంచి కూడా నేను వస్తూ ఉంటాను. అంటే ముందు నుంచి చాలా పెరిగేది, కానీ ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఏంటంటే జరుగుతున్న విధానం కానీ వచ్చే అంటే కమిటీ మెంబర్లు కానీ గవర్నమెంట్ కానీ చాలా బాగా ప్రోత్సహిస్తుంది ఈ టెంపుల్కి. అలాగే కాకుండా బయట కూడా బార్గేట్లు అవి కూడాను ఇన్నాళ్ళు ఏంటంటే బయట షాపులు పెట్టుకోవాలని ఏదన్నా కూడా ప్రజలు వచ్చి పడిపోవడం, ఇది కొంచెం తిరణాలు చాలా దారుణంగా ఉండేది. ఇప్పుడు మాత్రం చాలా కేర్ తీసుకొని ఎక్కడ పడితే అక్కడ బార్గేట్లు అవనివ్వండి, పోలీసులు అవనివ్వండి, మన కమిటీ అవనివ్వండి, మన ఎన్విరాన్మెంట్ గవర్నమెంట్ అవనివ్వండి, ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ప్రోత్సహిస్తున్నారు. ప్రజలకైతే ఎటువంటి కష్టం లేదు. ఎక్కడికక్కడ కూడాను ప్రతి ఒక్కరు కూడాను అడుగడుగునా ఉన్నారు. ప్రతి ఒక్కరు సహాయానికి, ఒక ముసలి వాళ్ళు కానీ ఎవరికైనా కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా సహాయానికి అడుగడుగుని కూడా ఉన్నారు. నాకు తెలిసినంత వరకు మన వైజాగ్లోని అత్యంత పెద్దగా గ్రాండ్గా జరిగే పండుగ ఏదైనా అంటే పోలమాంబ తల్లి పండుగ. ఎందుకంటే నేను ప్రతి 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాను కాబట్టి.